నమస్తే అండి. వెల్కమ్ టు మైరాస్ వరల్డ్. మీరు ఎప్పుడైనా లెమన్ రైస్ని చేయాలి అనుకున్నప్పుడు లెమన్ రైస్కి బదులుగా ఈ రైస్ని ఒకసారి ట్రై చేయండి. చూడ్డానికి లెమన్ రైస్ లాగే కనిపించిన టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ రైస్ని బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా లంచ్ బాక్స్ కోసమైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదండి, దీనిని చికెన్ కాంబినేషన్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా రైస్ని ఉడికించేసుకొని ఒక పెద్ద పాత్రలో వేసుకొని పెట్టుకోవాలి. రైస్ కొంచెం చల్లారిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును, నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోవాలి. ముందుగానే ఉప్పు నిమ్మరసాన్ని వేసి కలపడం వల్ల రైస్కి ఉప్పు పులుపు బాగా పడతాయండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక 10 వరకు పచ్చిమిర్చిని ఇలా చేత్తో తుంచి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు కొత్తిమీరను, 7-8 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నంత మెత్తగా మిక్సీ పట్టుకొని దీనిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పును, అలాగే 1 టీ స్పూన్ మినపప్పును కూడా వేసి వేయించుకోవాలి. మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పల్లీలను ఆయిల్లో అలాగే ఉంచేసి మిగిలిన ప్రాసెస్ను కంటిన్యూ చేస్తే ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేస్తాం కాబట్టి పల్లీలు కొంచెం మెత్తబడతాయండి. అలా కాకుండా తినేటప్పుడు పల్లీలు క్రంచీగా ఉండాలి అంటే వీటిని ఆయిల్లో నుంచి పక్కకు తీసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో తాలింపు గింజలు, ఉల్లిపాయలు, కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పును, 1/2 టీ స్పూన్ పసుపును వేసి కలుపుకోవాలి. ముందుగానే రైస్లో వేసుకున్నాను కాబట్టి ఉప్పుని ఇక్కడ చాలా కొద్దిగా వేశాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ పైకి తేలే వరకు పచ్చిమిర్చి పేస్ట్ను వేయించుకొని ఇప్పుడు ఇందులో రైస్ను వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, శనగపప్పు, మినపప్పును కూడా ఇప్పుడు ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఇప్పుడు ఈ రైస్ రెడీ అయినట్లే. ఈ రైస్ చాలా చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి దీనిని ట్రై చేశారు అంటే లెమన్ రైస్కి బదులుగా దీన్నే ప్రిఫర్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.